ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ మంత్రి గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారాగా ఎలా అమలు చేస్తున్నారు అన్నది, వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది ఎలా అమలు చేస్తున్నారు అన్న ప్రశ్నకి సమాధానం సవివరంగా తెలియజేశారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంత గొప్ప పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వైఎస్ఆర్ ఆసరా పథకం అంటే డ్వాక్రా రుణమాఫీ అధ్యక్ష. డ్వాక్రా రుణమాఫీ అని అంటే 2014 ఎలక్షన్కి ముందు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే అధికారంలోకి రావడానికి ఉపయోగపడినటువంటి ప్రధాన అంశాల్లో ఒక అంశం డ్వాక్రా రుణమాఫీ అధ్యక్ష. ఏదైతే వాళ్ళు 2014 ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ ఉందో డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో దాని ద్వారాగా మహిళలు నమ్మి ఓట్లేస్తే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా డ్వాక్రా అక్క చెల్లెలకి రుణమాఫీ చేయకుండా డ్వాక్రా అక్క చెల్లెల్ని దగా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు 14,200 కోట్ల రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పేసి అక్క చెల్లెలకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ₹1 కూడా మాఫీ చేయడం జరగలేదు అధ్యక్ష. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు 0 వడ్డీ కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, ఎంత ఘోరమంటే గత ప్రభుత్వంలో దాదాపు 14,200 కోట్లు రుణమాఫీ అనేది ఎగనామం పెట్టడమే కాకుండా వాళ్ళు చేసినటువంటి మోసం వలన 3,000 కోట్ల రూపాయలు అపరాధ వడ్డీలు కూడా మహిళలు కట్టాల్సినటువంటి దుస్థితి గత ప్రభుత్వంలో కలిగింది అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని చెప్పి డ్వాక్రా మహిళలు 18% మంది మహిళలు ఈరోజు ఎన్పిఎల్గా మారిపోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, 2014 నుంచి 19 వరకు ఏదైతే ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని నెరవేర్చకుండా డ్వాక్రా మహిళల్ని దగా చేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ 2019 ఎలక్షన్ వస్తుంది అనగా మళ్ళీ మహిళల్ని మోసం చేయాలనే ఒక దురుద్దేశంతో 2019లో పసుపు కుంకుమ అనౌన్స్ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ పసుపు కుంకుమ కార్యక్రమం అనేది 2019 ఫిబ్రవరిలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొదటి విడత 2,500, మార్చిలోనేమో 3,500, ఏప్రిల్లో 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే 10,000 రూపాయలు ఏదో మొక్కుబడిగా మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, వీళ్ళకి ఏదో ఒకటి చేయకపోతే మహిళలకి ఖచ్చితంగా వీళ్ళు ఓటు వెయ్యరని ఒకే ఒక దురుద్దేశంతో అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ మభ్యపెట్టాలన్నటువంటి ప్రయత్నం చేసింది అధ్యక్ష. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో డ్వాక్రా అక్క చెల్లెమ్మల కోసం హామీ ఇచ్చి ఆ రోజు ఏప్రిల్ నాటికి 78,75,530 అడుగుతాను సార్ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉండడం జరిగింది అధ్యక్ష. వాళ్ళ అప్పుని ఈరోజు 25,516 కోట్ల రూపాయలు 4 విడతల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జమ చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికే 2 ఏళ్లలో 2 విడతల్లో 12,758 కోట్లను వారికి అందించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం పేరు ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా అని పెట్టింది అధ్యక్ష. కానీ ఈరోజు వైఎస్ఆర్ ఆసరా అనేది జగనన్న ఆశయం అధ్యక్ష. ఎందుకంటే ఈ పథకం వెనుక ఒక పవిత్రమైనటువంటి ఆశయం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలంటే ఆ కుటుంబాలను ముందుకు నడిపించే వాళ్ళు కాబట్టి వాళ్ళకి చేయూతను అందిస్తే ఆ కుటుంబాల రాతలు మారుతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళ బిడ్డల తలరాతలు మార్చాలన్నదే జగనన్న ఆశయం అధ్యక్ష. ఇటువంటి గొప్ప పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు 18% ఎన్పిఎల్గా మారినటువంటి మహిళా సంఘాలని 1%కి తగ్గించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అధ్యక్ష.
అధ్యక్ష ఈరోజు మీ ద్వారా మంత్రి గారు కోరుకున్నది ఏంటంటే అధ్యక్ష 2014 నుంచి 2019 మధ్య ఎంతమంది డ్వాక్రా మహిళలు డిఫాల్టర్లుగా మారిపోయారు, ఎంతమంది ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నది తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కృష్ణ సార్ అదేవిధంగా అధ్యక్ష ఈరోజు కొన్ని సంఘాల అధ్యక్ష ఆసరా పథకంకు అర్హులై ఉన్నప్పటికీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన, కొన్ని సాంకేతిక లోపాల వలన గత 2 దఫాలుగా ఆసరా స్కీమ్ అమలు చేస్తున్నప్పటికీ సాంకేతిక లోపాలన్నవి దీర్ఘకాలంగా ఉన్నందువలన అది పరిష్కారం అవ్వక కొంతమంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి ఆన్సర్ ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారికి మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.